హాయ్ అండి. రామమందిరం చూడలేని వారు, చూడని వారు ఇది చూసేయండి. మనం రామమందిరం చూసాము అనిపిస్తుంది. వీడియో చివరిదాకా చూస్తే కానీ తెలియదండి. అంటే చుట్టుపక్కల అవన్నీ తీసా కాబట్టి కొంచెం చూసాక వస్తుంది. లోపల అది చక్కగా చాలా అందంగా ఉందండి. ఎంట్రన్స్ ఫస్ట్ ఇలా ఉంటుందండి. లోపలికి వెళ్ళాక రామ మందిరం నమూనా కనిపిస్తుంది. పెద్ద పెద్ద గుర్రాలు, సూర్యుడు అధిరోహిస్తున్నట్టు పెట్టారు. చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంది. ఇది గుంటూరులో ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది నమూనా. లోపలికి వెళ్తే ఇంకా బాగుంది. నా వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేనైతే వాయిస్ అంతా ఇవ్వలేకపోవచ్చేమో. సైలెంట్గా చూసేయండి. అంటే సాయంత్రం 5 గంటల నుంచే తీస్తారండి. అంటే ఇది రాత్రి పూట చూస్తేనే బాగుంటుంది. నైట్ వెలుతురులో చాలా అందంగా బాగా కనిపిస్తుంది. చూస్తూ ఉంటే అలా ఒంటలు వెళ్తున్నాయి చూడండి. మామూలుగా అయితే ఎడారిలో చూస్తాము, ఎగ్జిబిషన్లో కూడా చూస్తాం అనుకోండి. ఇది ఎగ్జిబిషన్ లాంటిది. చుట్టుపక్కల జెయింట్ వీల్స్ అవి కూడా ఉన్నాయి. పిల్లలు సరదాగా ఎక్కాలనుకునే వాళ్ళు ఆ ఒంటల మీద ఎక్కి తిరుగుతున్నారు. ఇదంతా పైన చెక్కింది కూడా చాలా బాగా చెక్కారండి. పనితనం చాలా బాగుంది. లోపలైతే ఇంకా బాగుంది. కంపల్సరీ చూడండి వీడియోని. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. రామ మందిరం పైనండి చూడండి ఎలా ఉందో. చాలా అందంగా చెక్కారు. అందరూ వీడియోలు తీసుకుంటున్నారండి. అలా చేతిలో ఫోన్ ఉన్నాక ప్రతి ఒక్కళ్ళు వీడియో తీసుకొని యూట్యూబ్లో పెట్టేవాళ్ళు కాకుండా కంపల్సరీ తీసుకుంటున్నారు. ఆ పైన అదంతా చూడండి. అంటే ఒకసారి క్యాప్చర్ అవ్వదు కాబట్టి చుట్టూ తిప్పి తీస్తున్నాను తిరిగి. చాలా బాగుంది. రామమందిరంలో రాముడు ఉండాలి కదండి, అందుకంటే విగ్రహం బాగుంది. అక్కడ ఎలా అయితే పెట్టారు ఇక్కడ అలానే పెట్టారు. ఇది
పైన ఆ నమూనా చూడండి పైన ఎలా ఉందో అదండి జైంట్ వీలు. ఇంకా వేరే నాకైతే పెద్దగా తెలియదండి. అయితే షాపులు ఉన్నాయి. ఆడవాళ్ళకి కావాల్సిన జడలకు సంబంధించినవి కానీ నగలు కానీ అలా ఉన్నాయి. ఇక్కడ చెక్క సామాను కూడా ఉందండి, బాగున్నాయి. ఫ్లవర్ వాజులు అవి ఉన్నవి. ఇటు వెళ్తే పిల్లలకి జెయింట్ వీల్స్ అవి ఉన్నాయి. చాలామంది వచ్చారని, కాకపోతే నేను జనాన్ని తీయలేదు. అది పడవని చెప్పేసి వాళ్ళని తప్పించి వీడియో తీసుకుంటూ ఉన్నాను. చూడటానికి మాత్రం చాలా బాగుందండి. అంటే తినేవి ఉన్నాయి, చక్కగా వెళ్ళి తినేవాళ్ళు తింటున్నారు. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుతూ వెళ్తున్నారు. ఇంకొచ్చేసి ఏంటి ఉన్నాయండి, చక్కగా చెప్పారు కదా, చాలా బాగున్నాయి. ఒకసారి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.